Okay, fine. So Cp is over. So specific heat capacity at constant pressure is over. Let us go for at constant volume. At constant volume. So Cv at constant volume. ఓకే, సేమ్ ఉంది ఇంకా అదే వాల్యూమ్ పెట్టడమే. సో ఇక్కడ వాల్యూమ్ పెట్టేస్తే Cv will be is equal to 1 by n into you calculate dq by dt keeping volume constant. Keeping volume constant. Go for the first law as usual. సో మనం ఫస్ట్ లాకి వెళ్తే ఏం మిగులుతుంది మనకు Cv will be is equal to 1 by n into du by dt at constant volume plus dw by dt at constant pressure. So this no change, అంతేనా? అది నో చేంజ్ కదా, అసలు దానికి సంబంధం లేదు. వెదర్ ప్రెజర్ ఉండని లేకపోని, వాల్యూమ్ ఉండని లేకపోని, ఓన్లీ టెంపరేచర్. దట్ ఈస్ F/2 NR. దిస్ ఈజ్ 0. ఎందుకని వాల్యూమ్లో చేంజ్, సారీ వాల్యూమ్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్ కదా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏం డిఫైన్ చేస్తాం మనం, P ఇంటూ dV. సో బట్ వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, సో dV 0, దట్ ఈస్ P ఇంటూ dV 0, సో ఇట్ ఈస్ 0. సో Cv will become finally, so 1 by n into F/2 NR. సో nn cancels, so Cv will be is equal to ఏమొస్తుంది మనకు F/2 R. We can note down for అంటే ఏది కావాలంటే అది రాసుకోవచ్చు మనం. సో యూ కెన్ నోట్ డౌన్ ఫర్ మోనోఅటామిక్ గ్యాస్, డయాటమిక్ గ్యాస్, దెన్ పాలిఅటామిక్ గ్యాస్. ఓకే, సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. Cp ఏంటి, Cv అంటే ఏంటి, దాని రేషియో అడుగుతాడు. వన్ థింగ్ విల్ బి దే ఆస్క్ ద రేషియో ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్. రేషియో ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్ అడుగుతుంటాడు. వాడు రెండింటి యొక్క రేషియో. రేషియో ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్. సింబల్ గామాతో చూపిస్తారు. దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సింపుల్ రేషియో Cp బై Cv. Cp ఏమో F/2 + 1 ఇంటూ R వచ్చింది, Cv ఏమో సింప్లీ F/2 R వచ్చింది. అది క్యాన్సిల్ అయితే నాకు పైన F/2 + 1, కింద F/2 + 1. ఇక్కడ F/2 సో F/2 క్యాన్సిల్ అయ్యి 1 ప్లస్ 1 బై F/2, 2 పైకి వెళ్తుంది, 2 బై F. అంతేనా? సో దట్ మీన్స్ గామా మైనస్ 1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 బై F. సో క్లియర్లీ గామా ఈజ్ గ్రేటర్ దెన్ 1. Clearly gamma is greater than 1. So this is what the ratio of molar specific heats. So one more point you notice, that is Cp is greater than Cv. ante kada F/2 R plus R undi. And so for ideal gas Cp minus Cv is equal to R. Then Cp lo em untadi F/2 R plus R. Cv lo em untadi only F/2 R. F/2 R cancel, it is constant. That's why it is a difference will be universal constants. అంతేనా? ఇప్పుడు మనం C ని ఎలా డిఫైన్ చేసాం? C we defined as 1 by n into dq by dt. S ని ఎలా డిఫైన్ చేస్తాం? 1 by m into dq by dt. అంటే స్పెసిఫిక్ హీట్, ఇది మోలార్, ఇది ఓన్లీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో ఇప్పుడు n లో ఏముంటుంది? మాస్ బై మోలార్ మాస్, అంటే ఇక్కడ మాస్. సో మాస్ బై మోలార్ మాస్, అంటే మోలార్ మాస్ పైకి వెళ్తుందా అంటే యూ డిఫైన్ విత్ ద మోలార్ మాస్, అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాస్, అంతే కదా. మోలార్ మాస్ అంటే అవగాడ్రో నెంబర్. సో MA బై M ఇంటూ dq బై dt. సో మాస్ బై మోలార్ మాస్ అంటే 1 by n అనే వచ్చేది. సో MA ఇంటూ S విల్ బి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ C. సో దీని నుంచి నేను Cp ప్లేస్లో సో ఏం రాయొచ్చు నేను, MA ఇంటూ SP. Cv ప్లేస్లో MA ఇంటూ SV, దట్ ఈజ్ ఈక్వల్ టు R.
So Sp minus Sv is equal to, I can write R by Ma. This is the difference of molar specific heat capacities. This is the difference of only specific heat capacities. అర్థమైందా? రెండింటికి డిఫరెన్స్. మోలార్ హీట్ కెపాసిటీస్ పర్ మోల్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్, దే ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. కానీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ ద మోలార్ మాస్. సో మోలార్ మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి వాట్ ఈస్ Cp మైనస్ Cv? ఆర్ఏ. అది ఏదన్నా కానీ, హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ ఏదన్నా కానీ ఆర్. మరి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అయితే ఆర్ డివైడెడ్ బై మోలార్ మాస్. వాట్ ఈస్ ద H2 యొక్క మోలార్ మాస్? 2నా? సో 2 అంతేనా? సో N2 యొక్క 20, N2 డబల్ రాస్తాం కదా 28. సో H2 అంటే ఓన్లీ ప్రోటానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అదే నైట్రోజన్కి వెళ్తే ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ కూడా ఉంటాయి కదా. సో దట్ ఈస్ 14, 14, 28 అవుతుంది కదా. సో Sp మైనస్ Sv ఈజ్ ఈక్వల్ టు R బై Ma. వాడు ప్రాబ్లంలో మోల్ అన్నాడా స్పెసిఫిక్ అన్నాడా అనేది క్లియర్గా చూడాలి మీరు. సో ఇంకోటి మనకు, సో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సో dq ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ NC dt, దట్ ఈస్ ఫ్రమ్ T1 టు T2 అంతేనా? లేదా if there is at constant volume then it is T1 to T2 NCV dt. లేదా at constant pressure ఇస్తే integration of dq will be is equal to integration from T1 to T2 NCP dt. సో at constant pressure at constant volume అనేది మనం క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. దట్ ఈస్ dq దట్ ఈస్ ఈక్వల్ టు dq. ఈవెన్ దిస్ ఇస్ విల్ బికమ్ du. ఎందుకని చెప్పు? వాల్యూమ్ కాన్స్టెంట్ కదా. వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు వర్క్ డన్ ఏమైపోతుంది? 0. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఓన్లీ dq. ఓకే, దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్. అంతేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్క్లూజన్ రిజల్ట్స్. యూ నీడ్ టు మగ్ అప్ దిస్ రిజల్ట్స్. మనకి ఏంటంటే రెడీగా ఉంటే రెడీమేడ్గా అయిపోతాయి అంతే. ఆర్ అదర్వైజ్ మళ్ళీ మనం ఇన్స్టెంట్లో డిరైవ్ చేసుకోవాలంటే మళ్ళీ హెడ్ ఏక్ అన్నట్టు అది అంతే. సో ద రేషియో ఆఫ్ మోలార్ హీట్ కెపాసిటీస్ ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వేర్? ఫస్ట్ లా నుంచే అంతే. దానికంటూ మళ్ళీ కొత్తగా ఏం లేవు. ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లా ఇట్ సెల్ఫ్. బట్ అప్పటికప్పుడు మనకు బాగా యూజ్ అవుతాయి రెడీమేడ్గా అన్నట్టు. ఓకేనా? సో వీ రిస్ట్రిక్టెడ్ అవర్ సెల్ఫ్ టు ద ఐడియల్ గ్యాస్. సో కాబట్టి ఇవన్నీ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నో. సో ఇక్కడ మనం ఒక వ్యాలిడ్ రీజన్ కూడా చెప్పచ్చు. వై Cp ఈజ్ గ్రేటర్ దెన్ Cv అంటే C డెఫినేషన్ ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ పర్ యూనిట్ రైజ్ ఇన్ టెంపరేచర్. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ అప్పుడు ఎక్కువ హీట్ కావాలి, కాన్స్టెంట్ వాల్యూమ్ అప్పుడు తక్కువ హీట్ కావాలి. అంతేనా దాని మీనింగ్? సపోజ్ నాకు 2 సిలిండర్లు ఉన్నాయి, ఐడియల్ గ్యాసే, సేమ్ గ్యాసే. రెండింటిని 30 to 40 తీసుకెళ్ళాలి. ఒకటేమో ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టి చేస్తున్నా, ఇంకోటేమో వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టి చేస్తున్నా. దేంట్లో ఎక్కువ హీట్ అవసరం? ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టిన దాంట్లో ఎక్కువ అవసరం అవుతుంది. లాజిక్ ఎందుకు? వై? రీజన్ ఏంటి? సో ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టిన దాంట్లో ఏమవుతుంటుంది? పిస్టన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, అది మెకానికల్ వర్క్ చేస్తుంటుంది. ఇక్కడేంటి? పిస్టన్ మూవ్ అవ్వదు, ఫిక్స్, వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, నో మెకానికల్ వర్క్ డన్. అంటే ఏమవుతుంటుంది? ఇట్ ఈస్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. కాబట్టి dq ఈజ్ లెస్ హియర్ దాన్ కంపేర్ టు dq హియర్. హియర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ 2 టాస్క్స్ ఉంటాయి. ఒకటి ఇంక్రీజ్ ఇంటర్నల్ ఎనర్జీ టు డూ ద మెకానికల్ వర్క్. అదే వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నప్పుడు మెకానికల్ వర్క్ ఉండదు, ఇట్ ఈస్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. సో దట్స్ వై Cp విల్ బి గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ Cv. అర్థమైందా లాజిక్? యూ నోట్ డౌన్. దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ ద మోలార్ హీట్ కెపాసిటీస్. ఇంతకన్నా మనకేం అవసరం ఉండదు. సో ఫస్ట్ లా మోలార్ హీట్ కెపాసిటీ కంబైన్ చేస్తేనే మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో మనం దాని ఏమంటారు, వీ క్యాన్ అండర్స్టాండ్ మోర్ ఎఫెక్టివ్లీ. ఓన్లీ సింప్లీ డెఫినేషన్ ఆఫ్ మోలార్ హీట్ కెపాసిటీ అంటే 1/n into dq by dt సరిపోదు కదా. దెన్ వెన్ వీ మిక్స్ విత్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్, దెన్ యూ విల్ గెట్ సమ్ రిజల్ట్స్. ఓకే, ఫైన్, నోట్ డౌన్ దిస్.